బాబాయ్ దేవుడి పేరు చెప్పుకొని లేచినాడు, ధైర్యంగా నాడు. ఇప్పుడు చెప్పు ఎలా ఉందో నీకు. కూర్చో, లేయి, నడు ముందు. ధైర్యంగా నడవాలి, ధైర్యంగా నడవాలా. నడు. తిరుగు. బండి తోలితే ఇంకా మామూలుగా ఉండదేమో బాబాయ్. మామూలుగా ఉండదు, బండి పెట్టి గుద్ది పారేస్తాడు నన్ను. ఇప్పుడు కడుపు రగిలిపోతుంది, బండి పెట్టి గుద్దాలి నన్ను. ఎలా ఉంది బాబాయ్? బాగుందా? దేవుడిదా? అది అయ్యా మోకాళ్ళు నడుము మార్పులు ఏమైనా కనిపించినా ఇంతకు ముందు కంటే ఇప్పుడు? ఇప్పటి నుంచి నువ్వు ధైర్యంగా ఉండాలా. చేయికి చేస్తాకు. ఏళ్ళు కదిలి ఇప్పుడు నువ్వు ఒత్తాలి గట్టిగా. ఇప్పుడు ఆమె చెయ్యి నెట్టు బాబాయ్, చెయ్యి నెట్టు కిందిగాను లాగు, ఇటు ఇదిగో ఇలా ఇలా లాగు, కిందికి లాగు. అంతే. ఇప్పుడు నీ మోచేయి పని చేస్తుంది, ఏళ్ళు పని చేయాలి అటానే. ఇంకా అది ఏళ్ళు పని చేస్తున్నాయా తెలుస్తుందా? కిందిగాను చెయ్యి, ఆమె చెయ్యి ఇటు నెట్టు, అటు ఇటు లాగు, ఇటు లాగు. లాగుడు పైకో కిందిగో అను. తెలుస్తుందా? ఏమ్మా నీకేమైనా తెలుస్తుందా ఏళ్ళలో? చాలా అసలు పని చేయడం ముఖ్యం మనకి. బాబాయ్ నువ్వు ఇప్పటి నుంచి ఇంకా ఇంతకు ముందులాగా ఉండకూడదు. నువ్వు తిండి మార్చాలి. నువ్వు ఇంకా ఇంట్లో కేకలేయడం ఇట్లా చేయకూడదు. నువ్వు ప్రశాంతంగా నిద్రపోవాలి, మోషన్ ఫ్రీ అవ్వాలి, వాత పోస్తులు తినకూడదు, ఎక్కువగా ఆలోచించకూడదు. ఇవన్నీ చేయాల్సి వస్తుంది. తినొచ్చు, అలా ఏం లేదు, ఏదైనా తినొచ్చు. కూరగాయలు పెట్టు. సరే అలానే చెయ్యి. కోడి కూడా తినొచ్చు, నాటుకోడి గుడ్లు, నాటుకోళ్ళే ఉన్నాయి కదా మీ ఇంట్లో, తినొచ్చు కమ్మగా. ఫారం కోళ్ళు కంటే నాటుకోళ్ళు బెస్ట్. ఇదే లెక్క. చెయ్యి చూడు ఎలా వస్తుందో. బాబాయ్ ఒంట్లో దుష్ట శక్తి పారిపోవాలి అట్టానే. ఏం బాబాయ్ ఆ దుష్ట శక్తి కదిలినట్టు అనిపిస్తుంది దానికి శరీరంలో. దేవుడి వల్ల మొత్తం మంచిది తల్లెమ్మ, బాగా అయిపోతారులే చిన్న చిన్నగా. సరే బాబాయ్ ఉంటా.